ఇప్పుడంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ ఉండడం లేదు. చిన్న చిన్న కుటుంబాలుగా జీవిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల సమాజం అసలే కనిపించడం లేదు. కానీ పూర్వం రోజుల్లో మనకు కనిపించేవన్నీ ఉమ్మడి కుటుంబాలే. చిన్న పిల్లలకు, ఇంటికి కొత్తగా వచ్చిన వాళ్లకు పెద్దవాళ్ళు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో తప్పనిసరిగా కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. సాయం సంధ్యా సమయంలో అల్లరిగా మాట్లాడకండి, చెడు ఆలోచనలతో ఉండకండి, చెడు గురించి మాట్లాడకండి, ఇతరుల గురించి తప్పుగా చెడుగా మాట్లాడకండి, ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యా సమయంలో కొట్లాటలకు దిగకండి అని బల్లగుద్ది చెబుతూ ఉంటారు. సంధ్యా సమయంలో చెడుగా మాట్లాడితే పైన తథాస్తు దేవతలు ఉంటారని, వారు తథాస్తు అంటారని, అన్నవి అన్నట్లుగా జరుగుతాయని హెచ్చరిస్తారు. ఎవరి తథాస్తు దేవతలు? అన్నవి అన్నట్లుగా ఎలా జరుగుతాయి అనే అనుమానాలు రావడం సహజమే. మీకు వచ్చాయి కదా? ఈ కాలంలోని వారికి తప్పకుండా ఈ అనుమానం వచ్చే ఉంటుంది. ఎందుకంటే చెప్పేందుకు పెద్దవాళ్ళు ఉండరు కదా. లేదంటే ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తూ ఉంటారు. నమ్మకమా మూఢనమ్మకమా అనేది పక్కన పెడితే అసలు తథాస్తు అని ఎవరంటారు, ఎందుకు అంటారో ముందు తెలుసుకుందాం. తథాస్తు దేవతలు ఎవరు అంటే సూర్యుని కుమారులని చెబుతారు. వీరి జననం విచిత్రంగా జరుగుతుంది. సూర్యుని వేడిని భరించలేక ఆయన భార్య సంధ్యాదేవి గుర్రం అవతారంలో కురుదేశానికి వెళ్తుంది. అయితే సంధ్యాదేవిని వదిలి ఉండలేని సూర్యుడు కూడా గుర్రం అవతారం ఎత్తి అనుసరించి వెళతాడు. వీరిద్దరి కలయిక వలన కలిగిన సంతానమే తథాస్తు దేవతలు. వీరినే అశ్విని దేవతలు అని కూడా అంటారు. ఈ అశ్విని దేవతల ముఖం గుర్రం ఆకృతిలో ఉంటుంది. సూర్యునిలాగే వీరు కూడా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణంలో తథాస్తు అని పలుకుతూ వెళ్తూ ఉంటారు. నిత్యం వేదాన్ని గానం చేస్తూ ఉంటారు. వీరు ఎక్కువగా యజ్ఞ యాగాదులు నిర్వహించే ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. యాగ హవిష్యులను స్వీకరించేందుకు వస్తూ ఉంటారు. సంధ్యా సమయంలో ఈ దేవతలు మనుష్యులు నివసించే ప్రాంతంలో సంచరిస్తారని, సంధ్యా సమయంలో మంచి తెలిస్తే మంచిది, చెడు తెలిస్తే చెడు జరుగుతాయని, దానికి కారణం తథాస్తు దేవతలుగా పిలువబడే అశ్విని దేవతలేనని పెద్దలు చెబుతారు. అందుకే సంధ్యా సమయంలో ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడొద్దని, అవసరమైతే మౌనంగా ధ్యానం చేసుకోవాలని అంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.